హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లడ్డూ జిందగీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన వీడియోతో వచ్చాను. అది అద్భుతం కాదు, మీరే చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే నా ఫోను OnePlus నార్డ్ ఫస్ట్లో ఉన్న ఫోన్ ఉండే అది చాలా ఒకసారి బైక్ మీద కింద పడిపోయింది, ఒకసారి అట్లా చాలా డ్యామేజెస్ జరగడం వల్ల ఫోన్ ఇంకా వర్క్ చేస్తుంది కానీ డిస్ప్లే అయిపోవడం కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి. సో నేను ఏం చేసిన అంటే రీసెంట్గా బైక్ కొన్నా, XSR తెలుసు కదా, XSR బైక్ కొన్నా. సో మంచి ఫోన్ కూడా కావాలి మనకి, ఫొటోస్ వీలాగ్స్ తీసుకోవడానికి, ఇట్లా యూట్యూబ్లో పెట్టడానికి మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనే దాని గురించి కొంత మనీ సేవ్ చేసుకున్నాను అనమాట. సేవ్ చేసుకొని కరెక్ట్గా ఏ ఫోన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనుకునే టైంలో ఇక ఆల్టర్నేటివ్గా చూస్ చేసి ఇక ఇదంతా ఎందుకు సపరేట్గా పెద్దదే తీసుకుందాం, ఐఫోనే తీసుకుందాం అని ఫైనల్గా డేట్ చేసి ఫిక్స్ అయినా. ఐఫోన్లో మళ్ళీ ఏం తీసుకోవాలి అనే దాని మీద అట్లా కొన్ని రోజులు ఆలోచించి మళ్ళీ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్కి ఇక నేను బైక్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసిన. ఐఫోన్లో ఏది బాగుంది అది బాగుంది అనేది స్టార్ట్ చేస్తుంటే అరే మనకు వీలాగింగ్కి ఫస్ట్ కెమెరా ఇంపార్టెంట్ కదా, మన యూట్యూబ్ వీడియోస్ చేయడానికైనా దేనికైనా ఒక కెమెరా ఫస్ట్ ఇది కావాలి కదా అని చెప్పేసి ఐఫోన్ కోసం మనీ సేవ్ చేసిందంతా నేను ఒక పెద్ద నాకు ఇష్టమైన, నాకు కాదు చాలా మంది బాయ్స్కి డ్రీమ్ ఇది. ఎవరెవరైతే ట్రావెల్ చేస్తారో మెయిన్ ట్రావెల్ వీలాగర్స్కి ఇది ఒక డ్రీమ్. సో అది నేను కొనుక్కున్నాను అనమాట. ఇది కొనే ముందు కూడా నేను చాలా కెమెరాస్ కంపేర్ చేశాను, వీలాగింగ్ కెమెరాస్ DJI Pro ఇలా ఉన్నాయి కదా, అవి కూడా నేను కంపేర్ చేశాను. కానీ నాకు కంపేర్ చేస్తే చాలా వరకు నాకు నచ్చింది ఏంటంటే Insta360 కెమెరా దాన్ని బీట్ చేసేది లేదు బ్రో. నేను దాని రివ్యూస్ చేసిన, మళ్ళీ దాంట్లో X3, X4, X5, మళ్ళీ దాంట్లో సెన్సార్ డిఫరెన్సెస్ చాలా ఆస్పెక్ట్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా అదే ఇది మళ్ళీ ఇంకా కాంప్రమైజింగ్ వద్దులే అని చెప్పేసి టాప్ ఇక Insta360 X5 ఫిక్స్ అయినా. ఇక ఐఫోన్ క్యాన్సిల్ చేసేసి Insta360 X5 తీసుకున్నా. సో ఇప్పుడు Insta360 X5 మీ ముందుకి అసలు నాకు ఏమేమి వచ్చినాయి, ఎట్లా కొనుక్కున్నా, ఆ బాక్స్లో ఒకటి ఏమేమి వచ్చినాయి ఒక్కసారి మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, మీకు కూడా తెలుసుకోవాలి. సో అసలు ఎట్లా ఉంటుంది Insta360, మనకి దాంట్లో యాక్సెసరీస్ ఏమేమి వచ్చినాయి అనేది ఒక్కసారి చూపించడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది అన్నమాట మనకి Insta360 X5 బాక్స్. ఇది యాక్చువల్గా నేను షాప్స్లో కూడా, నేనున్న టౌన్లో షాప్స్లో కూడా అడిగాను, ఇంత పెద్ద ప్రోడక్ట్ ఆన్లైన్లో తీసుకోవచ్చా, నమ్మొచ్చా, ఏదన్నా చిన్న డ్యామేజ్ వచ్చినా మళ్ళీ రిటర్న్ ఎట్లా, వారంటీ ఎట్లా, సంథింగ్ అని చాలా అడిగాను. కానీ పెద్ద మాల్స్లో, డిజిటల్ స్టోర్స్లో అడిగితే మా దగ్గర లేవు బ్రో, వీలాగింగ్ కెమెరాస్ కానీ అసలు ఇవి లేవు అన్నాను. సో ఇక నాకు ఆల్టర్నేట్ చాయిస్ లేక మళ్ళీ ఆన్లైన్లోనే పెట్టేసుకున్నా. ఆ లింక్ మీకు తర్వాత ప్రొవైడ్ చేస్తా. సో బాక్స్ అనేది ఇదన్నమాట, Insta360 X5 8K రిజల్యూషన్తోని 360 యాక్షన్ కెమెరా విత్ వాటర్ ప్రూఫ్. ఒక్కసారి చూసుకోండి కంప్లీట్గా. ఓకే, సో మనం ఇప్పుడు Insta360 బాక్స్ లోపల ఏముంది ఒక్కసారి బాక్స్ క్లియర్గా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫస్ట్ Insta360 X5 8K 360 కెమెరా ఎసెన్షియల్స్ బండిల్. సో నాకు ఏమేమి కావాలో దాంతోపాటు పెట్టేసాను అనమాట. ఇది చూడండి, మనకి దీంట్లో ఏ మోడ్స్లో రికార్డ్ చేయొచ్చు, వాటర్ ప్రూఫ్, AI పవర్ ఎడిటింగ్, ఆటో బ్యాకప్ టు క్లౌడ్, ఇలా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనే చూపించారు. దీని బ్యాక్ సైడ్ ఏముందంటే ఇక సేమ్ ఎగ్జాక్ట్గా నేను చేసేది ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్. ఇది మైండ్లో పెట్టుకునే మ్యాక్సిమం తీసుకున్నాను Insta360 X5. నా బైక్ ఇలానే మౌంట్ చేయాలని తీసుకున్నాను. సో ట్రావెలర్స్కి, ఇలా సైకిల్ రైడ్స్కి అన్నిటికీ మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది మనకి ఇన్ ద బాక్స్ లోపల ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ మనకి హింట్గా ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ ఇటు సైడు 8K 360 AI షూట్ ఫస్ట్, ఫ్రేమ్ లేటర్, ఇట్లా మనకి
మోడ్స్ అసలు ఎలా రికార్డ్ చేసి ఇచ్చారు. సో ఓపెన్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మనకి ఇన్స్టా 360లో వచ్చిన బండిల్. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇది ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి ఇన్స్టా 360 స్టిక్, మ్యాజిక్ స్టిక్ అని కూడా అంటారు, హోల్డర్, కెమెరా హోల్డర్, మీరు ఎలా అయినా పిలుచుకోవచ్చు. సో ఇన్స్టా 360 ట్యాగింగ్ నేమ్ ఇక్కడ ఉంది. దీని కింద ఇది ఫిట్ చేసుకోవడానికి దీనికి థ్రెడ్డింగ్ టైప్లో ఇచ్చారు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇదేంటి, యూజర్ మాన్యువల్ గైడ్, పెద్ద బుక్కే ఉంది. సేఫ్టీ గైడ్ లైన్స్, ఎలా వాడాలి ఏంటి ఎక్సెట్రా అన్నీ ఇచ్చారు దీంట్లో. ఓకే, ఇక్కడ కొన్ని వారంటీ కార్డ్స్ సంథింగ్ ఏదో ఉన్నాయి విత్ స్కానర్. ఓకే, మనం వీటి గురించి తర్వాత చూసేద్దాం. ఇందులో కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు, స్టిక్కర్స్ ఇన్స్టా 360. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనం దీనిలోకి వచ్చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇన్స్టా 360 X5. ఇది మనకి లెన్స్ పాడవకుండా ఉండడానికి హోల్డర్ కిట్. రబ్బర్ చాలా స్మూత్గా ఉంది, చూడొచ్చు. ఫ్లెక్సిబుల్, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఓకే, సో ఇదన్నమాట మనకి ఇన్స్టా 360 X5. కింద నేమ్ ట్యాగింగ్ ఉంది. ఇది ఫ్రంట్ లెన్స్, బ్యాక్ లెన్స్, ఇన్స్టా 360 X5 నేమ్ ట్యాగింగ్. సో దీని కింద మళ్ళీ స్క్రూ మన ఫిట్ చేసుకోవడానికి థ్రెడ్డింగ్ టైప్లో ఇచ్చారు, దీని ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్లో పవర్ బటన్, ఇది Q అని రాసింది. సో ఇదేంటో నాకు కూడా తెలియదు, ఒకసారి చూడాలి. ఓకే, ఇది ఓకే, ఇది ఛార్జింగ్ C టైప్ పిన్ పాయింట్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓకే, కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్, ఇది ఓకే మనకి ఇలా బ్యాటరీ అన్నట్టు. దీని లోపల ఒక బ్యాటరీ ఉంటుంది కదా, ఇది ఎన్ని వాట్స్ అనేది నేను మీకు చెప్తాను, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇన్స్టా 360 ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. 2400 mAh ఒక్క బ్యాటరీ కెపాసిటీ. సో దీనిపైన ఉంది మనకి. ఇది ఇలా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి ఛార్జింగే. దీంట్లో ఎట్ ఏ టైం 2 బ్యాటరీస్ పెట్టుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది పవర్ బ్యాంక్ లాగా కాదు, ఇదేంటంటే మనకి బ్యాటరీస్ ఎట్ ఏ టైం 2 బ్యాటరీస్ పెట్టుకొని దీంట్లో ఒకటి దీంట్లో పెట్టుకొని దీనికి ఒక సి టైప్ హోల్డర్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇది మన దీనికే అటాచ్డ్ కేబుల్ ఉంది, ఇది కూడా మనం ప్లగ్ఇన్ చేసి ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి మైక్రో SD కార్డ్స్ పెట్టుకోవడానికి, మనకి ఇప్పుడు మెమరీ స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్స్ తీసుకుంటాం కదా, సో అవి స్టోర్ చేసుకోవడానికి 1 2 3 సాకెట్స్ ఇచ్చారు, దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది ఛార్జింగ్ బాక్స్ అనమాట. ఇన్స్టా 360 యూటిలిటీ ఫాస్ట్ ఛార్జింగ్ కేస్, చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది అనమాట. సో అయిపోయింది. ఇది మీకు చెప్పాలి ఫ్రెండ్స్, ఇది నేను కావాలనే సేఫ్టీ కోసం 2 ఎక్స్ట్రా లెన్స్ క్యాప్స్ అనేది ఆర్డర్ చేశాను. ఇది దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను దీనికి ఫిక్స్ చేశాను. ఇది అదే లెన్స్, మీకు తిప్పితే వస్తుంది, చూడండి. ఇది లెన్స్ క్యాప్ అనమాట. సో కెమెరా లెన్స్ సేఫ్టీ కోసం నేను ఇలా ఫిక్స్ చేశాను. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. ఇది కూడా లెన్స్ క్యాపే మనకి. యాక్చువల్గా ఇది వాటర్ ప్రూఫే, కానీ మనకి లెన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇంకొంచెం సేఫ్టీ కోసం నేను ఇది అనేది ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఇలా పెట్టేసి రౌండ్గా తిప్పేస్తే ఇంకా అది రాదనమాట, అది లాక్ అయిపోతుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. ఓకే, ఇది అయిపోయింది. ఇది దీంట్లో వస్తాయి అనమాట, 2 లెన్స్ వస్తాయి. అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి ఇందులో ఇది మనకు ఒక పౌచ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది హోల్డింగ్ కోసం నాకు తెలిసి ఈ లెన్స్ క్యాప్స్ ఓకే పడుతుంది.
ఇది సేఫ్గా క్యారీ చేసుకోవడానికి మనకి ఓకే చాలా స్పాంజీగా ఉంది, కింద పడినా కూడా ఓకే నైస్. ఓకే నా ఫ్రెండ్స్, సో ఇది బ్యాగేజ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇది ఒక సాఫ్ట్ స్పాంజీ క్లాత్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి ఇది స్క్రీన్ తుడుచుకోవడానికి అనుకుంటా. ఇలా స్క్రీన్ ఉంది కదా, చాలా సాఫ్ట్గా ఉంది. స్క్రీన్ తుడుచుకోవడానికి, లెన్స్ తుడుచుకోవడానికి అనుకుంటా, చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది ఇంకా ఏమున్నాయి, ఒక కవర్ ఉంది. సో ఇది సి టైప్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది కేబుల్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ, సో దీంతో పని లేదు. సో ఇన్స్టా 360కి వచ్చేద్దాం, ఒకసారి చూసేయండి. ఆన్ చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి ఏంటి. సో వీడియో, కెమెరా, ఫోటో, ప్యూర్ వీడియో, ఇలా చాలా మోడ్స్ ఉన్నాయి. ఒక నిమిషం, పైన 360 డిగ్రీస్, సింగిల్ లెన్స్, ఇలా దీని గురించి కంప్లీట్గా అసలు ఒక్కొక్క ఆప్షన్లో మనకి ఒక్కొక్కలాగా రికార్డింగ్ ఎలా వస్తుందని నేను మీకు కంప్లీట్గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో బ్యాక్ ఇదనమాట. ప్రజెంట్ నేను మీకైతే ఒక నార్మల్గా ఒక వీడియో అనేది ఒకసారి చూపిస్తాను, అసలు ఎలా వస్తుంది క్లారిటీ. సో ఇది ఉంది కదా, దీంతో పిన్ చేసేస్తున్నా. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, టైట్ అయిపోయింది. ఇలా హోల్డ్ చేసుకొని మనకి ఓకే ఫ్రెండ్స్, సో ఇంత లాంగ్ వచ్చేస్తుంది మనకి, ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ అయిపోతుంది. సో నేనైతే మీకు ఫస్ట్ అసలు దీని క్లారిటీ ఎలా వస్తుంది, 8K 4K ఒక్కసారి రండి, నేను మీకు సెట్టింగ్స్ అనేది చూపిస్తాను. ప్రజెంట్ 1080 4Kలో 30 FPS, ప్రజెంట్ 4Kలో 30 FPS మీకు రికార్డింగ్లో పెట్టి చూపిస్తున్నాను. అసలు రికార్డింగ్ ఎలా వస్తుంది చూడవచ్చు మీరు, క్లారిటీ మీకు కనిపిస్తుందో. ఆల్మోస్ట్ నేను ఇగో మా పాప ఫొటోస్, ఓకే ఒక్కసారి బయటికి చూపిస్తాను చూడండి. రికార్డ్ ఇది ఓకే, నేను రికార్డింగ్ కూడా మీకు లైవ్గా చూపిస్తున్నా, ఒకసారి వచ్చేసేయండి. వరకు కంటిన్యూస్గా వర్షం పడింది కదా, సో ఇప్పుడు ఒక్కసారి క్లారిటీ చెక్. సో ఇది ఫ్రెండ్స్ ఇన్స్టా 360 మీకు వీడియో చూసేశారు కదా, 4K క్లారిటీ ఎలా ఉంది. నేను ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇన్స్టా 360 రివ్యూస్, ఎన్ని మోడ్స్ ఉంటాయి, ఏ మోడ్లో రికార్డింగ్ చేస్తే మనకి ఎలా వస్తుంది, అలాగే ఇన్స్టా 360 కనెక్టింగ్ యాప్ కూడా ఉంది, మనకి మొబైల్లో కనెక్ట్ చేసి మొబైల్తో ద్వారా కూడా ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే మనకి బైక్కి మౌంట్ చేసి ఒక మంచి ప్లేస్కి వీలాగింగ్ లాగా చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పటి వరకు అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందు వీడియోస్ని కూడా చాలా మంచిగా నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు సపోర్ట్ చేయండి. సో దీని కంప్లీట్ డీటెయిల్ రివ్యూ కూడా మీకు ఇస్తాను. అండ్ ఇవాళకి వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.